ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఒక పక్క టీడీపీ జనసేన కూటమి, వైసీపీల మధ్యన పోరు తారాస్థాయికి చేరుకున్నది. రెండు కూటములు అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీల మధ్యన కూడికలు తీసివేతలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఎవరికి వారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈసారి అధికారంలోకి రావడం తప్పనిసరి అని విశ్లేషకుల అంచనా. 73 ఏండ్ల వయోభారంలో 2024 ఎన్నికలకు వెళ్తున్న చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీకి ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవిగా చెప్పవచ్చు. అందుకే ఈ ఎన్నికల్లో గెలవడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఆయన వాడుకుంటున్నారు. ముందుగా పవన్ కళ్యాణ్ను తన శిబిరంలోకి తెచ్చుకోవడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్కు సొంతంగా పార్టీని నిర్వహించే స్తోమత లేదని తానే అంగీకరించారు. గత 10 ఏళ్లలో క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణానికి పెద్దగా చేసిందేమీ లేదని తాడేపల్లిగూడెం సభలో చెప్పకనే చెప్పారు. అదే సమయంలో తాను ఒంటరిగా పోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అర్థం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కనీస ఓటు బ్యాంకు లేని బీజేపీతో కలిసి ముందుకు పోవడం కంటే అధికారానికి చేరువయ్యే తెలుగుదేశంతో కలిసిపోవడమే మేలు అని భావించారు. కాకపోతే బీజేపీని కూడా తనతో పాటు టీడీపీకి దగ్గర చేయడానికి ప్రయత్నించారు. కానీ అది సాధ్యపడలేదు. టీడీపీ జనసేన అభ్యర్థులను ప్రకటించిన సందర్భంలో కూడా బీజేపీ తమతో కలిసి రావచ్చన్న ఆశతోనే చంద్రబాబు, పవన్ ఉన్నారు. అందుకే కొన్ని సీట్లను వారి కోసం ప్రకటించకుండా అట్టిపెట్టారు. బీజేపీ తమతో కలిసి వస్తే ఆంధ్రప్రదేశ్లో తమ విజయం నల్లేరు మీద నడక అవుతుందని భావించారు. ఇందుకోసం చివరి నిమిషం వరకు చంద్రబాబు, పవన్ ప్రయత్నించారు. అసెంబ్లీ, పార్లమెంటుకు కలిసి ఎన్నికలు జరుగుతున్నందున బీజేపీకి, మోడీకి దేశవ్యాప్తంగా నెలకొన్న సానుకూల పవనాలు తమకు బాగా కలిసి వస్తాయని భావించారు. ముఖ్యంగా అయోధ్య అంశం బీజేపీకి అనుకూలం కావడంతో ఆ ఓటు బ్యాంకును తమ వైపు మళ్లించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారు. కానీ బీజేపీ మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నది. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా తెలుగుదేశం జనసేన కూటమికే మల్లుతుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా పట్టణ ఓటర్లు అత్యధిక శాతం టీడీపీ జనసేన కూటమి వైపే మల్లుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో పట్టణాల సంఖ్య, వాటిలో ఓటర్ల సంఖ్య కూడా చాలా ఎక్కువ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కోస్తాంధ్ర ప్రాంతాల్లో తెలుగుదేశం జనసేన కూటమి మంచి ఫలితాలు రాబట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో కూడా విశాఖపట్నం లాంటి చోట్ల టీడీపీ సేనా కూటమి తన బలాన్ని నిరూపించుకునే అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ ఓటర్ల విషయంలోనే తెలుగుదేశం పార్టీ కొంతవరకు కష్టపడాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. గ్రామీణ ఓటర్లలో అత్యధికులు వైసీపీ వెంటే ఉన్నట్టు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. సౌత్ ఇండియాలో బీజేపీకి బలం లేకపోయినప్పటికీ అయోధ్య వంటి అంశం మోడీ పట్ల ఎంతో కొంత సానుకూలతను కలిగించే అవకాశాలు ఉన్నాయి. అది 0.5%, 1% సరే, వైసీపీ వ్యతిరేక ఓటును కుల్లగడితే ఆ మేరకు టీడీపీకి గండిపడే అవకాశాలున్నాయి. ఇక జగన్ సోదరి షర్మిల ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది ఇప్పటికైతే తెలియదు. నిన్న మొన్నటిదాకా తెలంగాణలో ఉండి కేవలం నెల రోజుల క్రితమే ఆంధ్రాకు వచ్చిన షర్మిల కాంగ్రెస్కు ఏ మేరకు పునరుజ్జీవం పోస్తుందో చూడాలి. షర్మిల, బీజేపీ ఒంటరి పోరాటాలు వైసీపీ అనుకూల ఓటును చీలుస్తాయా, లేక వ్యతిరేక ఓటును సాధిస్తాయా అన్నది వేచి చూడాలి. వైసీపీ వ్యతిరేక ఓటును చీలిస్తే అది తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగిస్తుంది. అనుకూల ఓటును చీలిస్తే జగన్ గెలుపు కష్టమవుతుంది. ఏది ఏమైనప్పటికీ మీడియా సర్వేలు అన్నీ కూడా తెలుగుదేశం జనసేన కూటమికే అనుకూల ఫలితాలను అందిస్తున్నాయి.